ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అలాగే మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీ ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండ్ ఆఫర్స్ అని మీరు మిస్ కాకుండా మీ ఆన్లైన్ బిజినెస్కి ఉపయోగించు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే ఇక్కడ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అంతకంటే ముందుగా ఇక్కడ బ్లాక్ సింబల్ మనకి సబ్స్క్రైబ్ బటన్ అవపడుతుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ పర్మిషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ లైక్ ఆప్షన్ కూడా ఉంది, ఒకసారి లైక్ చేయండి. మా మోటివేషన్ కోసం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చేసిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాము, క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తేనే ఇక్కడ వాట్సాప్ ఛానల్ అనేది ఇక్కడ అవపడుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేశారంటే మోర్ ఆప్షన్ వస్తుంది, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంది. ఇక్కడ మన ఛానల్ సంబంధించి కూడా ఇక్కడ అన్నీ వస్తుంది, వీడియోలు చూడవచ్చు. ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ క్లిక్ చేయండి, వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసారంటే యూ ఛానల్స్ అన్నీ అవపడుతుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బిజినెస్ అకౌంట్ నార్మల్ అకౌంట్ ఉంటుంది. మీరు నార్మల్ అకౌంట్ అయితే నార్మల్, బిజినెస్ అయితే బిజినెస్ క్లిక్ చేయండి. నేను నార్మల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారంటే మనకి టాప్లో అనేది ఫాలో బటన్ అవపడుతుంది. ఓకేనా, టాప్లో మనకి ఫాలో బటన్ అవపడుతుంది, అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా బెల్ ఐకాన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని నోటిఫికేషన్ కూడా మన ఛానల్ తరపున వస్తుంది. మీ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్ జాయిన్ అవ్వడం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే మనకి తెలుగు హెచ్డి వాల్యూ ప్యాక్ అనమాట. ఓకేనా, తెలుగు హెచ్డి వాల్యూ ప్యాక్ ఇక్కడ 1 month, 3 month, 6 month ఇందులో కూడా మనకి 3 ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉంది. 1 year ప్లాన్స్ అనేది లేదు, స్కిప్ చేశారు. ఇక్కడ చూసారంటే మనకి 1 monthకి 290 రూపాయలు అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ 3 నెలలకి 801 రూపాయి అనేది ఇక్కడ పెట్టారు. ఇక్కడ 6 నెలలు చూసారంటే 1531 రూపాయలు అనేది ఈ తెలుగు హెచ్డి వాల్యూ ప్యాక్లో మనకి కల్పిస్తున్న ఆప్షన్లు ఇవి 3 ప్లాన్లు మాత్రమే. అంతేకాకుండా ఇందులో ఎన్ని ఛానల్స్ మనకు వస్తుంది, ఇప్పుడు 1 నెలకు రీఛార్జ్ చేసుకున్నా, 3 నెలలకు చేసుకున్నా, 6 నెలలకు చేసినా ఎన్ని ఛానల్స్ వస్తుంది, అది ఏ ఛానల్స్ వస్తుంది, ఎన్ని ఛానల్స్ మనకి ఫ్రీగా వస్తుంది, అవన్నీ కూడా నేను స్క్రీన్ పైన మీకు 1 by 1 అనేది నేను చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా, మధ్యలో సార్ ఆ ఛానల్స్ రాలేదు, ఈ ఛానల్స్ రాలేదు అనేసి చెప్పదండి. 1-2 సార్లు వీడియో చూసిన తర్వాతే రీఛార్జ్ చేయండి. అన్ని ఛానల్స్ కూడా షో చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకుని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఛానల్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాతే రీఛార్జ్ చేసుకోండి దయచేసి. రీఛార్జ్ చేసే ముందు టీవీ ఆన్లో ఉండాలి. టీవీ ఆన్లో ఉండాలి. జెమినీ ఛానల్ పెట్టండి, ఏ నెంబర్లో వస్తుందో జెమినీ టీవీ పెట్టండి. పెట్టిన తర్వాత రీఛార్జ్ చేస్తే వెంబటే ఛానల్స్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మొబైల్ రీఛార్జ్ కానీ అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్ కానీ చేసేటప్పుడు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా చేస్తున్నారు. అందులో చేయడం వల్ల ఎలాంటి లాభం కూడా మనకు ఉండదు. ఇందులో మనం రీఛార్జ్ చేయడం వల్ల 3% అంటే 100 రూపాయలకి 3 రూపాయల కమిషన్ అనేది సంపాదించవచ్చు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా వాట్సాప్ చేయండి. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, మీకు ఐడి అనేది ఉచితంగా వస్తుంది. మీరు వాట్సాప్ చేసి రీఛార్జ్ సర్వీస్ అనేసి వాట్సాప్ చేయండి, తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే మనకి హెచ్డి తెలుగు వాల్యూలో మనకి 87 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. 87 ఛానల్స్ దాకా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో నేను 1 by 1 ఛానల్ లిస్ట్ అనేది షో అవుతుంది. మీరు అన్నీ కూడా చూసిన తర్వాత రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఇంగ్లీష్ చూసారంటే 1 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు, రిమైనింగ్ నవ్ అనేసి. హిందీలో చూసారంటే మనకి 9 ఛానల్స్ ఇచ్చారు. ఓకేనా, అంతేకాకుండా ఇక్కడ ఇన్ఫర్మేటిక్లో 4 ఛానల్స్ అనేది, ఇన్ఫర్మేటివ్లో 4 ఛానల్స్ ఇచ్చారు. కిడ్స్లో చూసారంటే మనకి 11 ఛానల్స్ ఇచ్చారు. ఓకేనా, ఇందులో మనకు అన్నీ కూడా హెచ్డి రావు, హెచ్డి వచ్చే ఛానల్స్ నేను చూపిస్తాను చూడండి. న్యూస్లో చూసారంటే 13 ఛానల్స్ దాకా వస్తుంది మనకి. ఇక్కడ స్పోర్ట్స్లో మనకు 5 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ తమిళ్లో మనకు 2 ఛానల్స్ వస్తుంది. తెలుగులో చూసారంటే 16 ఛానల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. అట్లే చూస్తుండండి, ఇక్కడ మనకి ఈటీవీ ఫ్యామిలీ మొత్తం వస్తుంది, జెమినీ ఫ్యామిలీ వస్తుంది, అదేవిధంగా స్టార్ మా గోల్డ్ అనేది అన్నీ కూడా వస్తుంది. ఇక్కడ సినీ క్లబ్ మనకి కూడా వచ్చేస్తుంది ఇందులో. ఇక్కడ మళ్ళీ మీరు అడగొచ్చు, ఇక్కడ జీ తెలుగు ఎక్కడ సార్ అనేసి. ఇక్కడ చూడండి కింద కనిపిస్తుంది కదా, హెచ్డి 24 ఛానల్, హెచ్డి ఛానల్స్ 24 అనేసి. ఇవన్నీ నార్మల్గా వస్తుంది ఛానల్స్. ఓకేనా, ఇక్కడ మాత్రమే మనకి హెచ్డి కనిపిస్తుంది. అనిమల్స్ ప్లాట్, హెచ్డి వరల్డ్, మళ్ళీ నెట్వర్క్ హెచ్డి, మళ్ళీ డిస్కవరీ హెచ్డి వరల్డ్, మళ్ళీ ఈటీవీ హెచ్డి,
ఈ స్పోర్ట్ హెచ్డి, జెమినీ మ్యూజిక్ హెచ్డి, జెమినీ మూవీస్ హెచ్డి, జెమినీ టీవీ హెచ్డి వస్తుంది, హిస్టరీ టీవీ హెచ్డి వస్తుంది, మా మూవీస్ హెచ్డి వస్తుంది, ఎన్ఎం ప్లస్ హెచ్డి వస్తుంది, అదేవిధంగా ఎంఎన్ఎక్స్ హెచ్డి వస్తుంది, మూవీ నో హెచ్డి వస్తుంది, ఇక్కడ నెట్ గో విత్ వైడ్ హెచ్డి వస్తుంది, నేషనల్ కంప్యూటర్ హెచ్డి వస్తుంది, సోనీ హెచ్డి వస్తుంది, సోనీ పిక్సెల్ హెచ్డి వస్తుంది, స్పోర్ట్స్ ఇక్కడ అన్నీ కూడా మీకు హెచ్డిలో కనిపిస్తుంది చూడండి. అంతేకాకుండా జీ తెలుగు, జీ మూవీస్ అనేది హెచ్డిలో వస్తుంది, రెండు కూడా హెచ్డి ఛానల్స్ వస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ భోజ్పురిలో చూసారంటే ఒక ఛానల్స్ ఇచ్చారు, ఉర్దూలో ఒక ఛానల్స్ అనేది ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ చూసారంటే మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ 87 ఛానల్స్ దాకా ఈ తెలుగు హెచ్డి తెలుగు వాల్యూలో మనకి 87 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ ఫ్రీగా ఎన్ని ఛానల్స్ వస్తుందో అవి చూడండి. ఇందాక చెప్పాను కదా మనకి ఎన్ఎఫ్సి ఛానల్స్ అనేది ఫ్రీగా వస్తుంది. ఓకేనా, ఎఫ్ఈడిఐ అనేసి ఛానల్స్ చూసారంటే 182 ఛానల్స్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. దీనికి మనం ఎటువంటి రీఛార్జ్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది అనేది మనకి ఫ్రీగా వస్తుంది. మనం రీఛార్జ్ చేసే దాంట్లో ఇంక్లూడింగ్. ఓకేనా, ఇవి మనకి ఫ్రీగా వస్తుంది. ఇక్కడ చూడండి మనకి అదర్స్లో 17 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఇక్కడ ఇన్ఫోమేటిక్లో 2 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు, పంజాబ్లో 10 ఛానల్స్ ఇచ్చారు, తెలుగులో చూసారంటే 18 ఛానల్స్ ఇచ్చారు. తెలుగులో మనకి 18 ఛానల్స్ దాకా ఇక్కడ ఇచ్చారు. డిడి సప్తగిరి, డిడి యాదగిరి, విద్యా, నిపుణ, సుప్రభాతం, టీవీ 10 టీవీ ఇచ్చారు, ఆంధ్రజ్యోతి ఇచ్చారు, ఎన్టీవీ ఇచ్చారు, అంతేకాకుండా ఆరాధన టీవీ ఇచ్చారు, భక్తి ఛానల్స్ ఇచ్చారు, ఎస్బీసీ టీటీకి సంబంధించిన ఛానల్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, టీ న్యూస్ ఉంది, టీవీ 5 ఉంది, టీవీ 9, V6, తెలుగు నాటకాలు. ఓకేనా, స్వరసార్గం అన్నీ కూడా మనకి ఇచ్చడం. ఓకేనా, అంతేకాకుండా మరాఠీలో మనకి 10 ఛానల్స్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ గుజరాతీలో 4 ఛానల్స్. ఇవన్నీ న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్ సంబంధించినే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అన్ని లాంగ్వేజ్, అన్ని మతాలకు సంబంధించిన ఛానల్స్ అనేది ఫ్రీగా ఇస్తారు, భక్తి ఛానల్స్ అనేది. ఓకేనా, ఇక్కడ భక్తి ఛానల్స్ మనం సపరేట్గా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారంటే తమిళ చూసారంటే 21 ఛానల్స్ దాకా ఇచ్చారు మనకి, న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్ అన్ని సంబంధించిన. ఓకేనా, మీరు జాగ్రత్తగా చూసిన తర్వాత రీఛార్జ్ చేసుకోవాలి. కానీ మీకు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియో చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్, నేను మీకోసం వీడియో చేసిన దానికన్నా లైక్ చేయండి. ఓకేనా, ఇక్కడ అన్ని ఛానల్స్ దాకా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 182 ఛానల్స్ అనేది మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇక్కడ తెలుగు ఛానల్స్ అనేది మనకి ఈ విధంగా 19 ఛానల్స్ దాకా మనకి తెలుగు ఛానల్సే వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి తెలుగులో మనకి 18 ఛానల్స్ దాకా వస్తుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైనట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అంతకంటే ముందుగా మనం కూడా ఈ రీఛార్జ్ సంబంధించిన అన్ని రీఛార్జ్ చేస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాట్సాప్ చేయొచ్చు, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.